హలో అండి. మా విలేజ్‌లో అయితే చింతకాయలతో చాలా రకాల వెరైటీసే చేస్తారు. వీలైనప్పుడు ఒక్కొక్కటిగా చూపించడానికి ట్రై చేస్తానండి. ప్రస్తుతానికైతే చింతకాయ పచ్చడిని మా విలేజ్‌లో ఎలా చేస్తారో ఆ విధంగా చూపిస్తాను. ముందుగా 1/4 కిలో పచ్చి చింతకాయలను తీసుకొని కడిగి శుభ్రంగా తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత గింజలని తీసేయాలనమాట. పచ్చి చింతకాయలను తీసుకునేటప్పుడు గింజలు లేకుండా ఉంటే మనకి ఈజీగా అవుతుంది. నాకైతే ముదురు చింతకాయలు దొరికాయి కాబట్టి కొంచెం కష్టమైంది గింజలు తీయడానికి. అలా గింజలు తీసి పక్కనుంచుకున్న తర్వాత మనకు 15 ఎండుమిర్చి, ఇంకా 3 స్పూన్స్ ధనియాలు, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ మెంతులు, పావు టేబుల్ స్పూన్ ఇంగువ తీసుకోవాలనమాట. ఇంకా సరిపడా ఉప్పు. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత బాండట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి వాటన్నిటిని వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లోకి ఈ పచ్చి చింతకాయలని తొక్కు ఉంది కదా! అవంతా తీసి మిక్సీ జార్‌లో వేసి ఒకసారి గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి మిక్సీని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ తొక్కను కూడా అందులో వేసేసి కొద్దిగా పసుపు వేసి కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ. మా ఇంట్లో వాళ్ళకి పోపు అవసరం లేదు కాబట్టి నేను వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. లేకపోయినా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.